నిజంగా ఇది వింటే మీరు ఆశ్చర్యపోతారు. మనం ఈ భూమి మీద 100 ఏళ్లు బతకడమే చాలా ఎక్కువ అనుకుంటాం కదా. కానీ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని కాలం ముందు మన జీవితం అసలు లెక్కలోకి కూడా రాదు. బ్రహ్మదేవునికి ఒక పగలు అంటే మన భూమి మీద 432 కోట్ల ఏళ్లు. ఆయన 100 ఏళ్లు జీవిస్తే ఆ మొత్తం కాలం ఆయన అర్ధాంగి అయిన జ్ఞాన సరస్వతీదేవికి కేవలం ఒక్క రోజుతో సమానం. అంటే ఆవిడొక్కసారి కనురెప్ప వేసి తీసేలోపు ఇక్కడ మనలాంటి మానవులు ఎన్ని కోట్ల మంది పుట్టి చనిపోతారో ఆలోచించండి. అంతటి మహాకాలచక్రంలో మన జీవితం చాలా చిన్నది. అందుకే ఈ కలియుగంలో పుణ్యాన్ని, మోక్షాన్ని, పాప విముక్తిని ఎలా పొందాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ ఆదిశక్తి మరియు పరమాత్మ ఈ కలియుగ వాసుల కోసం ఒక గొప్ప ఆఫర్ ఇచ్చారు. కృతయుగంలో కఠినమైన తపస్సు, త్రేతాయుగంలో యజ్ఞయాగాలు, ద్వాపరయుగంలో అర్చనలు చేస్తేనే దేవుడు దక్కేవాడు. కాని కలియుగంలో మాత్రం నిస్వార్థమైన ప్రేమ, భక్తి ఉంటే చాలు, చాలా సులువుగా మోక్షాన్ని పొందవచ్చు. అందుకే కలౌనామ సంకీర్తనమేవ కేవలం అన్నారు. అంటే నామస్మరణ ఒక్కటే ఈ యుగంలో మనల్ని కాపాడుతుంది. ముఖ్యంగా ఈ నారాయణ నామస్మరణ వల్ల కలిగే 5 శక్తివంతమైన ప్రయోజనాలు ఇవే. 1. మానసిక ప్రశాంతత. ఉరుకుల పరుగుల జీవితంలో మీ మనస్సుకు ప్రశాంతతనిచ్చే డివైన్ థెరపీ ఈ నామం. 2. సర్వపాపహరణం. తెలిసి తెలియక చేసే పొరపాట్లని, పాపపు ఆలోచనలని ఈ నామం అగ్నిలా దహించివేస్తుంది. 3. భయాల నుండి రక్షణ. మీకు ఏ కష్టం వచ్చినా పరమాత్మ నా వెంటే ఉన్నాడు అనే ధైర్యాన్ని ఇదిస్తుంది. 4. విజయం. నిత్యం ఈ నామాన్ని స్మరించడం వల్ల ఏకాగ్రత పెరిగి చేసే పనిలో విజయం లభిస్తుంది. 5. అంతిమగతి. కఠినమైన యజ్ఞాలు చేయలేకపోయినా ఈ నామాన్ని స్మరిస్తూ ఉంటే చివరికి ఆ పరమాత్మలో ఐక్యమయ్యే అవకాశం కలుగుతుంది. చూశారా, ఆ సరస్వతీ బ్రహ్మల కాలం ముందు మనకున్న ఈ చిన్న జీవితంలో నామస్మరణ ఎంత ముఖ్యమో. ఆ శ్రీమన్నారాయణుడి కృప మీపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.